ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందుము. విలాపవాక్యములు 3వ అధ్యాయము 41వ వచనము. ప్రజలారా, భక్తుడి విధంగా అంటున్నాడు, ప్రజలారా, మనము మన యొక్క మార్గములు పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందుము అని. ప్రజలారా, మనందరినీ దేవుడు సంవత్సరము చివరి రోజునకు తెచ్చి సజీవులుగా ఉంచి ఇంతవరకు కాపాడుతూ, సంరక్షిస్తూ, పోషిస్తూ, రక్షిస్తూ, దీవిస్తూ, క్షమిస్తూ, ఓదార్స్తూ, ఓర్చుకుంటూ మన పట్ల దీర్ఘశాంతమును, ప్రేమను, కృపను కలిగియున్న మన దేవదేవునికి, రాజాదిరాజుకి, ప్రభువులకు ప్రభువుకి, మన ప్రియమైన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువునకు స్తుతులు, స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్థుతులు చెల్లునుగాక. ప్రజలారా, మనలో అనేక మందిమి సంతోషంగా లేము. ఏదో ఆందోళన మనల్ని కృంగతీయుచున్నది. భవిష్యత్తు గూర్చిన భయము లేక ఇతర భయములు మనలో ఉండి నిరాశపరుస్తూ మనిషిని మనిషిగా ఉండనివ్వటలేదు. ఏదో అపరాధ భావము మనల్ని తరుముచున్నది. ఇంకా తృప్తి లేనితనము, మరి ఇతర కారణములు మనలో వెలితిని తెస్తున్నవి. మూలుగుచూ ఉంటున్నాము. ఈ సంవత్సరం అంతయు తన దయాకిరీటమును దేవుడు మనకు ధరింపజేసినా, ఆయన మన కొరకు ఎన్ని అద్భుత క్రియలు చేసినా వాటిని ప్రక్కన పెట్టి వీటి కొరకు దిగులు చెందుతూ దుఃఖిస్తూ ఉంటున్నాము. అది ఎంత మాత్రము సరి అయినది? వీరికి ఎన్ని చేసినా వీరు నాయందు ఆనందించక ఇంకా రోధిస్తూ బాధపడుచూ ఉన్నారే. మరికొందరు, వారి కొరకు ప్రత్యేకమైన జీవితమును నేను ఏర్పాటు చేసి ఉన్నాను, వీరిని నేను ఆదరించుదును గదా, అయితే వీరు నా దగ్గరకు రాక వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారే. వీరిని ఇంతకాలం భరించుచు, ఓర్చుకుంటూ, క్షమిస్తూ ఉన్న వారి యొక్క చెడు క్రియలను విడిచిపెట్టక తమకు తామే నాశనమును కొని తెచ్చుకొని, బాధలను కొని తెచ్చుకొని మూలుగుచూ ఉన్నారే అని దేవుడు మన పట్ల చింతించుచున్నాడు, దుఃఖించుచున్నాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనములారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుజేయుదును అని ప్రభువు పిలుచుచున్నాడు. ఇప్పటికైనా చెడు జీవితమును విడిచిపెట్టి ఆయన తట్టు తిరుగుతామేమో అని ఆశిస్తున్నాడు. ప్రజలారా, పరిశీలించుకుందాం. ఎన్ని సంవత్సరముల వరకు అదే రోత జీవితమును, అదే దారిద్ర్య జీవితమును, పాప జీవితమును, అదే మూర్ఖ జీవితమును, తిరుగుబాటు చేయు జీవితమును గడపవలెను? ప్రజలారా, రండి, ప్రభు చెంతకు రండి. ఆయన తట్టు మన హృదయమును త్రిప్పి ఆయనకు మన హృదయాలను సమర్పించుకొని మన హృదయంలోనికి ప్రభువును ఆహ్వానిస్తే మన బండ హృదయమును మార్చి మేలుతో, సమాధానంతో ఆయన మన హృదయమును, మన జీవితమును నింపును. ప్రభువు తట్టు మన చేతులు ఎత్తుదాం. ఆయనను వేడుకొనుటకు, ఆయనను స్తుతించుటకు, ఆయనను ఆరాధించుటకు, ఆయన మన చేతిని పట్టుకొని నడిపించుటకు. అలాగుననే మనము కూరుకొని పోయిన పాపపు ఊబి నుండి, దారిద్ర్యము నుండి, శ్రమల లోయల్లో నుండి లేపి మనకు నూతన జీవితమును, అభివృద్ధి గల జీవితమును, విజయవంతమైన జీవితమును ఇచ్చుటకు మన చేతులను ప్రభు తట్టు ఎత్తుదాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మీ మహాకృపను బట్టి, మీ గొప్ప క్షమాపణను బట్టి, మీరిచ్చిన ఈ రక్షణను బట్టి మీకు వందనములు దేవా. మేము మరో నూతన సంవత్సరంలోనికి ఇవే పాత భారాలతో, భయాలతో, పాపాలతో, దుష్టత్వముతో, మోసమనే ఈ మూటతోనే ప్రవేశించి భారమైన జీవితాలను గడిపి మరొక సంవత్సరమును కూడా మేము వృధాపరుచుకొనక దేవా, మీ సన్నిధిలో మా ప్రవర్తనను, మా నడవడికను, మార్గములను పరీక్షించుకొని పాతరోత మూటను విడిచిపెట్టి మీ కృపతో, మీరిచ్చే నూతన హృదయముతో, నూతన జీవితంతో నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని వేడుకుంటూ, మీరు చేసిన గొప్ప క్రియలను ఎన్నడూ మరువక ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.